హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. సూరజ్ మాలిని కొడుకన్న గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర షాక్లో మాలిని. మరి ఇదంతా ఎలా జరగబోతోంది? ఈ నిజం అసలు మాలినీకి తెలుసా? ఎవరు చెప్పారు అని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూసేయండి. మాలిని నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు ఖచ్చితంగా ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ జోష్నా చేసుకోండి. దీప ఇద్దరూ కలిసి చివరి నిమిషంలో అయితే శివన్నారాయణని గెలిపిస్తారు. శివన్నారాయణ రెస్టారెంట్ గెలిచిందని అవార్డు కూడా తీసుకోవడంతో శివన్నారాయణ చాలా పొంగిపోతూ ఉంటాడు. తన మనవరాళ్లను చూసి తన కుటుంబాన్ని చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మాలినితో అయితే చెప్తూ ఉంటాడు, తన కుటుంబమే తనకు బలమని, తన కుటుంబం తనతో ఉన్నంత వరకు గెలుపు తనకే సొంతమని చెప్తూ ఉంటాడు. జోష్నా సూరజ్తో అంటూ ఉంటుంది, నువ్వు చాలా తెలివైన వాడివిరా, నన్ను అలాగే ఇక మా తాతని కూడా గెలిపించావు అని అనగా, మరి చూసావు కదా, గెలుపులో ఉండే మజా అలా ఉంటుంది. సూరజ్ అంటే ఈ సూరజ్ కారణంగానే ఇప్పుడు ఈ శివన్నారాయణ కుటుంబం గెలిచింది. అసలు ఈ సూరజ్ ఎవరు? సూరజ్, నువ్వు చాలా తెలివిగా గేమ్ ఆడి నన్నే ఓడిస్తావా అని చెప్పేసి ఒకవైపు అయితే మాలిని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దక్షిణామూర్తి, ఈ అబ్బాయి ఎవరమ్మా, అసలు ఈ అబ్బాయి ఈ కుటుంబంలోకి ఎందుకు వచ్చాడు, వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నాడు అని చెప్పేసి దక్షిణామూర్తి కూడా అంటూ ఉంటాడు. అప్పుడు మాలిని, ఏమో మావయ్య గారు, నాకు అదే అర్థం కావడం లేదు. ఆ శివన్నారాయణని చూసారా, గెలిచాననే గర్వం ఆయన మొహంలో ఎలా కనిపిస్తుందో అని అంటుంది. అప్పుడు దక్షిణామూర్తి, అవునమ్మా, వాడికి ఓడిపోవడం అనేది ఎప్పుడూ తెలియదు, వాడు ఎప్పుడూ గెలుస్తూనే వచ్చాడు. ఒక్క విషయం, నీతి నిజాయితీగా పోరాడుతాడు మావాడు, అందుకేనేమో గెలుస్తాడు. మావయ్య గారు, మీరు కూడానా అని అంటుంది మాలిని. అవునమ్మా, నీతి నిజాయితీ మంచితనం ఉన్న చోట ఓడిపోవడం అనేది జరగదని నేను చాలాసార్లు విన్నాను. కానీ కొన్నిసార్లు నిజాయితీగా ఉండడం మన వల్ల కాక తప్పుల మీద తప్పులు చేసేస్తూ ఉంటాము. ఇప్పుడు వాడు గెలిచిన గర్వంలో ఉన్నాడు, ఇక మనం ఏం చేయలేమమ్మా అని చెప్పేసి దక్షిణామూర్తి అయితే అంటూ ఉంటాడు మాలినితో. అప్పుడు మాలిని, సూరజ్, నువ్వు ఎవరో ఏంటో నేను తెలుసుకుంటాను, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆ శివన్నారాయణ కుటుంబంలోకి నువ్వు ఎందుకు వచ్చావు, శివన్నారాయణని గెలిపించడానికి నువ్వు ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నావు, అసలు ఏంటో తెలుసుకుంటాను అని చెప్పేసి మాలిని అయితే మనసులో గట్టిగా అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, బ్రదర్, ఈరోజు మీరు చేసిన పని మాత్రం చాలా సంతోషాన్నిచ్చింది. దీప, జోష్న ఇద్దరూ కూడా ఎప్పుడు బద్ధ శత్రువుల్లాగా ఉండేవాడు. కానీ ఇద్దరూ ఒకే చోట వంట చేసేసరికి జోష్న ఏదో రకంగా వంట గొడుగుతుందని, ఇక గెలుపు అనేది మనకు లేదని అయితే నేను చివరి నిమిషం వరకు అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో జోష్న దీపతో కలిసి వంట చేసి గెలిపించింది. జోష్నలో కూడా ఎక్కడో మానవత్వం, మంచితనం ఉందని నువ్వు నిరూపించావు బ్రదర్. మరి అంతే కదా, తనలో ఉన్న మానవత్వాన్ని చంపేసి తన క్రూరత్వంగా మారిపోయి తన ఇంటిని ఓడించాలి, తన కంపెనీని ఓడించాలి, తన రెస్టారెంట్ని ఓడించాలని అనుకునింది. అందుకే తనతోనే ఎలాగైనా సరే ఈ రెస్టారెంట్ని గెలిపించాలని నేను ఇదంతా చేశాను బ్రదర్ అని అంటూ ఉంటాడు ఒకవైపు సూరజ్ అయితే. అప్పుడు కార్తిక్, చాలా గ్రేట్ బ్రదర్, ఇంతకాలం నేను చేయలేని పని నువ్వు చేసి చూపించావు. ఈరోజు మా తాతయ్య కళ్ళల్లో ఆనందానికి కారణం నువ్వే అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ ఉంటాడు సూరజ్ని కార్తిక్ అయితే. ఇలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చూశారు కదా, శివన్నారాయణ గారు మరోసారి గెలిచి చూపించారు. శివన్నారాయణ గారి మంచితనం, ఆయన చూపించే డెడికేషన్ ఇవన్నీ కూడా ఆయన్ని మళ్ళీ గెలిపించాయి. ఆయన కుటుంబమే ఆయనకి బలమని ఆయన అనుకుంటారు. నిజంగానే ఈరోజు ఆ విషయం అయితే ప్రూవ్ అయింది. అనుకున్నట్టుగానే ఆ కుటుంబ సభ్యులు ఆయన్ని ఓడిపోనివ్వకుండా చూసుకున్నారు.
అందుకే శివనారాయణ గారు ఎప్పుడూ కూడా ఏ పోటీకి వచ్చినా ధైర్యంగా వచ్చి నిలబడతారు. ఈ పోటీలో వెనుకడుగు వేసినా మళ్ళీ తను ఈ పోటీలో పాల్గొంటానని వచ్చారు. నిజంగా అలా రావడం వల్లే ఈరోజు మరోసారి మాలిని గారి మీద గెలిచి కొత్తగా వచ్చిన ఈ మాలిని దక్షిణామూర్తి గారికి తను ఎలాంటి వాడో తను ఏంటో నిరూపించుకున్నారు శివనారాయణ గారు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటే ఇంకా దక్షిణామూర్తి అవన్నీ చూడలేక, అమ్మా మాలిని, ఇక ఎందుకమ్మా ఇక్కడున్న ప్రతిక్షణం మనకు అవమానం తప్ప ఇంకేమీ ఉండదు, వెళ్ళిపోతాం పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోనే దక్షిణామూర్తి, హలో దక్షిణామూర్తి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకా ఇక్కడి నుంచి ఏం చేస్తాం, మేము ఓడిపోయాము, నువ్వు గెలిచావు కాబట్టి ఇప్పుడు నీ మొహంలో అహంకారం కనిపిస్తూ ఉంది, మేము ఓడిపోయాం కాబట్టి తలదించుకొని వెళ్ళిపోతున్నాం. అలాగని ప్రతిసారి ఓడిపోతామని అనుకోకండి, నువ్వు ప్రతిసారి గెలుస్తావని కూడా అనుకోకు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఓడిపోక తప్పదు, ఆ రోజు తలదించుకునే పరిస్థితి నీకు కూడా వస్తుంది అని చెప్పేసి దక్షిణామూర్తి అయితే అంటూ ఉంటాడు. ఈ శివనారాయణని ఓడిపించడం నీ వల్ల కాదు, ఈ శివనారాయణను ఓడించడం నీ తరం కాదు అని చెప్పేసి ఇక ఎవరి పాటికి వాళ్ళు గెలిచిన ఆనందంలో ఓడిన బాధలో అయితే అక్కడి నుంచి బయలుదేరుతారు. రెండు కుటుంబాల వాళ్ళు కూడా ఇక్కడ జోష్నా సూరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, చాలా తెలివిగా గేమ్ ఆడావు కదా, నేనేం గేమ్ ఆడాను బంగారం, నిన్ను గెలిపించాను అంతే కదా అని అంటాడు. గెలిచాను, నువ్వు గెలిచిన తర్వాత ఆ పెద్దాయన నిన్ను ఎంతగా మెచ్చుకున్నారో చూసావు కదా, మీ అమ్మ అలాగే ఇక మీ తాతగారు మిగిలిన వాళ్ళందరూ కూడా నువ్వు గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. ఇందులో నీకేమీ సంతోషం కనిపించలేదా బంగారం అని అడుగుతూ ఉంటాడు. అవునులే, ఇందులో సంతోషం అయితే కనిపించింది, ఏం చేస్తాం, ఇక నువ్వు చేసింది కరెక్ట్నే ఒప్పుకోవాలి కదా అని కోపంగా ఎప్పుడూ యాటిట్యూడ్గా మాట్లాడే జోష్న కూల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి జోష్న అయితే ఏదో ఆలోచిస్తూ అలా వెళుతూ ఉంటుంది. అంతలోనే పారిజాతం, ఒసే 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 ఏమైంది నీకు, వాడితో అంత కూల్గా మాట్లాడొచ్చావేమి, పైగా అక్కడ దీపని గెలిపించావు, పక్క నుండి ఓడిస్తావేమో అని అనుకుంటూ ఉంటే దీపని గెలిపించి వస్తావేంటి అని అంటూ ఉండగానే, అవును గెలిపించాను గ్రాని, ఎందుకంటే తాత ఒకసారి అన్నాడు, నీతిగా నిజాయితీగా గెలవడం నీకు రాదు, పని చేయడం రాదు, ఇంకా ఏం నేర్చుకుంటావు, ఏ విధంగా ఈ మన రెస్టారెంట్ని ముందుకు తీసుకెళ్తావు అని తాత నా మీద ఒకరోజు కోపడ్డాడు తెలుసా. అందుకే నీతి నిజాయితీగా ఈ ఒక్కసారైనా గెలవాలి అనుకున్నాను, గెలిచాను, తాత ముఖంలో ఆనందాన్ని చూస్తున్నాను. ఈ జోష్న ఏంటో తాతకి ఇప్పుడు అర్థమై ఉంటుంది గ్రాని. మరోసారి తాత నా విషయంలో అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటాడని ఒకే ఒక కారణంతోనే తాతని గెలిపించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అయితే పారిజాతం అనుకుంటుంది మనసులో, దీనికేదో పిచ్చి పట్టింది, మానవత్వం మంచితనం అని మాట్లాడుతుంది, ఇది గనక మారింది అంటే నా ప్లాన్ మొత్తమే రివర్స్ అయిపోతుంది అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇక మళ్ళీ అలాగే హోటల్ విషయంలో అయితే మాలిని చాలా కోపంగా ఉంటుంది. గెలుపు తప్ప ఓటమి అనేది ఎప్పుడూ చవి చూడలేదు మాలిని. గెలవడానికి ఎన్ని తప్పుదారులైనా తొక్కుతుందే తప్ప ఓడిపోవడానికి ఎప్పుడు సిద్ధపడని ఆ మాలిని అలా ఎన్నోసార్లు ఎంతోమంది విషయంలో గెలుపు అనేది చూసింది. అలాగే దౌర్జన్యంగా రెస్టారెంట్లు కూడా లాగేసుకొని వాళ్ళ భవిష్యత్తుని రోడ్డున పడేసినాయి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయాను, అది కూడా బిజినెస్లో పెద్దగా మెలకువలు తెలియని వాళ్ళ చేతిలో ఓడిపోయానేంటి, ఇది నాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ మాలిని కోపంతో ఒకవైపు రగిలిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి.
ఇక మాలిని ద్వేషం మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఇలా జరుగుతూ ఉండగా మళ్ళీ ఒకరోజు మాలిని కుటుంబం, అలాగే శివన్నారాయణ కుటుంబం, ఇంకా మిగతా రెస్టారెంట్స్ వాళ్ళందరితోనూ ఆ అసోసియేషన్ మీటింగ్ అయితే మళ్ళీ జరుగుతుంది. రెస్టారెంట్స్ విషయంలో అదేంటండి మళ్ళీ ఎందుకు పిలిపించారు అని చెప్పి శివన్నారాయణ అడుగుతూ ఉండగా, ఇక వీళ్ళు రెస్టారెంట్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా, వీళ్ళ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, మీరు వీళ్ళ మీద గెలిచారు, వీళ్ళు తీసుకుంటున్న రెస్టారెంట్స్ విషయంలో వీళ్ళు క్లారిటీగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చారంట, అందుకనే మిమ్మల్ని పిలిచాం. వీళ్ళు ప్రశ్నలు అడిగితే ఈ శివనారాయణ ఎందుకు సమాధానం చెప్పాలి? వీళ్ళ జోలికి నేను వెళ్ళడం లేదు, నా జోలికి వీళ్ళు రావడం దేనికి? రాకూడదు. నా పని ఏదో నేను చేసుకుంటాను, వాళ్ళ పని ఏదో చేసుకోమని చెప్పండి. వాళ్ళకేదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడానికి నాకంటే గొప్పవాళ్ళు, మా రెస్టారెంట్లో ఉన్న వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా అక్కడ ఉన్నది మాలినికి నా సలహాలతో అవసరం ఉండదని నాకు తెలుసు. కావాలని ప్రతిసారి ఇక్కడ మీటింగ్స్ అంటూ మాకు ఎదురుపడి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు. ఒకసారి రెచ్చగొట్టారు, కావాలని నన్ను పోటీకి దింపారు, ఓడిపోయి వెనుతిరిగి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు వచ్చారు నా ముందుకు అని చెప్పేసి శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి మాలిని, బాబాయ్ గారు, ఏంటి బాబాయ్ గారు, ఓడిపోవడం అనేది ఎక్కడన్నా సహజమే. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ప్రతిసారి ఓడిపోతామని అనుకోవద్దండి బాబాయ్ గారు. ఈసారి ఓటమి మాకు రావచ్చు, లేదా ఈసారి ఓటమి మీకు కూడా రావచ్చు, చెప్పలేము కదా అని చెప్పేసి మాలిని గట్టిగా అడుగుతూ ఉంటుంది శివనారాయణని. ఈ శివనారాయణని నువ్వు రెచ్చగొట్టలేవు. అసలు ఈసారి నువ్వు గెలవడం అనేది అసాధ్యం. కాబట్టి ఎలాంటి పోటీ పెట్టినా సరే ఇక నేనైతే పాల్గొంటాను. ఎందుకంటే నేను గెలుస్తానో ఓడుస్తానో నెక్స్ట్ ఆప్షన్ మీ మీద గెలవాలి అని యాటిట్యూడ్ చూపించే నీ పొగరు అణచడం కోసమైనా నేను పోటీలో దిగుతాను అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అవునవును, ఎందుకు దిగరు? పోటీలో మీ వెనక మిమ్మల్ని గెలిపించడానికి మీ కుటుంబం ఉంది కదా, ముఖ్యంగా సూరజ్ ఉన్నాడు కదా, తానెవరో ఎవ్వరికీ తెలియదు, కానీ తను మాత్రం మిమ్మల్ని గెలిపించడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటాడు. ఈ సూరజ్ ఉన్నంతకాలం తమరికి ఓడిపోతామనే భయం ఉండదులే, అందుకే పోటీలో దిగుతామని అంటున్నారు. ఈ సూరజే కనుక లేకపోతే గెలిచే అవకాశమే ఉండదు కదా. అసలు ఈ సూరజ్ ఎవరో ఏంటో తెలియనోళ్ళని ఇంట్లో పెట్టుకుని శివనారాయణ అవసరానికి బాగానే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి మాలిని అయితే అంటూ ఉండగానే, ఎవరో ఏంటో తెలియాల్సిన అవసరం లేదు, అతను మంచివాడు, మంచితనానికి మారుపేరు, కాబట్టి అలాంటి వాళ్ళు నా దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. సూరజ్ ఏమి పరాయివాడు అయితే కాదు, నా కుటుంబంలోని ఒక వ్యక్తి లాగానే సూరజ్ని మేమంతా చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే శివనారాయణ మంచితనం అలాంటిది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగా ఎవరో ఏంటో తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ద్రోహం చేస్తే అప్పుడు శివనారాయణ గారి పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఎవరో ఏంటో తెలీదా? తాను ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నావా మాలిని అని చెప్పేసి ఒక గంభీరమైన వాయిస్ అయితే అక్కడ వినిపిస్తుంది. అందరూ షాక్ అయితే అయిపోతారు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని వాళ్ళు మనసులో అయితే అనుకుంటూ ఉంటారు. ఎక్కడో విన్నట్టుగా ఉంది ఈ వాయిస్, ఎవరు అని అనుకుంటూ ఉండగానే తెలిసిందల్లా అక్కడ దక్షిణామూర్తికి, మాలినికి, సుమిత్రకి ఆ వాయిస్. ఒక్కసారిగా షాక్ అయిపోయి అటు ఇటుగా చూసుకుంటూ ఉంటారు అందరూ కూడా. అలా చూస్తూ ఉండగానే లోపలికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అతన్ని చూసి మాలిని షాక్ అయిపోయి నిర్భ్రాంతురాలైపోయి నిలబడిపోతుంది. ఒక్కసారిగా తన మీద ఉరిమినట్టుగా నిలబడిపోతుంది మాలిని అయితే. ఇక సుమిత్ర కూడా అలాగే
ఇక శివనారాయణ దక్షిణామూర్తి కూడా నిలబడి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి, ఎవరో ఏంటో తెలియదు అంటున్నావా ఏంటి అని అంటూ ఉండగానే ఆ వ్యక్తి మాలిని ఒకసారిగా ఆ వ్యక్తి దగ్గరికి ఒక 2 అడుగులు ముందుకు వేసి, ఏమండి మీరు అని ఏదో చెప్పబోతూ ఉంటుంది. అంతలోనే ఆ వ్యక్తి ఒక్కసారిగా గద్దిస్తూ, మాట్లాడకు, నా దగ్గరికి రాకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి, ఒరే ఏమైపోయావురా ఇంతకాలం, ఎక్కడున్నావు, ఈ నాన్నని ఇక మర్చిపోయావరా, ఈ నాన్న చనిపోయే వరకు రామనుకున్నాను నాన్న. దక్షిణామూర్తి అలా అడుగుతూ ఉంటాడు. ఏంటి, ఇప్పుడు కళ్ళ ముందుకొచ్చాను కాబట్టి నేను కొడుకునని నీకు గుర్తుకొచ్చిందా నాన్న అని చెప్పి అడుగుతూ ఉండగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఇంకెవరో కాదు, దక్షిణామూర్తి కొడుకు, మాలిని భర్త అయిన మధుకర్. ఇక అందరికీ షాక్ అయితే కలుగుతుంది. తను ఎవరో ఏంటో తెలియదంటున్నావా, తను ఒక అనాథని ఎగతాళి చేస్తున్నావా, ఎవరు అనాథ, ఎవరికి తెలియదు, అవునులే నీకంటూ ప్రేమ ఆప్యాయత అసలు బంధం విలువ ఇవన్నీ తెలిస్తే కదా, నీకెలా తెలుస్తుంది అతను ఎవరు ఏంటి అన్నది, తెలిసే ఛాన్సే లేదు మాలిని. ఎందుకంటే నువ్వు గెలవాలి, వ్యాపారాన్ని నువ్వు గుప్పట్లో పెట్టుకోవాలి అని అందరినీ సాధిస్తూ నువ్వు మాత్రమే గొప్పగా ఉండాలని కోరుకునే స్వార్థపరురాలైన వ్యక్తివి నువ్వు. నీ స్వార్థం కోసం కట్టుకున్న భర్తని, నమ్మిన మామగారిని, అలాగే కన్న బిడ్డని కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేసుకోగల గొప్ప ఆడదానివి నువ్వు. నీ గురించి తెలియని మా నాన్న మాత్రం నువ్వు గొప్పదానివి అని కొడుకు తన వ్యాపారాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు. కానీ తన కొడుకే తనకి దూరం అవ్వడానికి కారణం నువ్వే అన్న అసలు విషయం తెలుసుకోక ఆయన అలా మురిసిపోతున్నాడు అని అనగానే దక్షిణామూర్తి ఒక్కసారిగా ఏందిరా అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన కొడుకు, తన కూతురు తన పక్కన లేకపోవడానికి కారణమే నువ్వు అని పాపం ఆయనకు తెలియదు అంటూ ఉండగానే మాలిని, ఏమండి అది కాదండి అని చెప్పబోతూ ఉంటుంది. నోరెత్తితే చంపేస్తాను, ఇప్పుడు చెప్తున్నాను, వాడు ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడు, తనని ఎలా నమ్ముతున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు నీ కన్నపేగు కదలలేదా మాలిని? అసలు నీకు కన్నపేగు అనేది ఉంటేనే కదా బిడ్డని కన్న కటిక రాయివి నువ్వు. కన్న ప్రేమ కడుపు విలువ నీకెలా తెలుస్తుందిలే, వీడిని చూస్తే నీకు అర్థం కాలేదా? అవును, ఎలా అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉండగానే అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ నిర్భ్రాంతులై ఉండిపోతారు. అసలు సూరజ్ ఎవరో మాలినికి తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి సూరజ్ నా కన్న కొడుకు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా దక్షిణామూర్తికి అలాగే మాలినికి కూడా షాక్ అయితే ఎదురైపోతుంది. సుమిత్ర కూడా షాక్తో అలాగే తన మేనల్లుడు అని తెలిసేసరికి షాక్లో అలా సూరజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. తన మనవడన్న విషయం దక్షిణామూర్తికి తెలియదు, అలాగే తన కన్న కొడుకు అన్న విషయం మాలినికి తెలియదు. ఏంటి, వాడు నా కన్న కొడుకా అని ఆశ్చర్యంతో మాలిని అడుగుతూ ఉంటే, ఏంట్రా వాడు నా మనవడా అని చెప్పి దక్షిణామూర్తి అనేసరికి, ఏంటి ఇదంతా, ఏంటమ్మా సుమిత్ర, సూరజ్ నీ అన్నయ్య కొడుకా, అసలు మాలినికి తన కొడుకు గురించి తెలియకపోవడం ఏంటమ్మా, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ఒకవైపు శివనారాయణ అయితే సుమిత్రని అడుగుతూ ఉంటాడు. ఏమో మావయ్య గారు, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, అసలు అన్నయ్య ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు ఏమైపోయాడు, కనీసం ఆయనకు కూడా మనవడి గురించి తెలియకపోవడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉండగానే, ఏంటి ఆశ్చర్యపోతున్నారా? లేదురా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు,
కనీసం మనవడిని మా కంటికి కూడా చూపించకుండా ఇంత వాడిని చేసి ఇప్పుడు ఈ ఇంటికి ఎందుకు పంపించావు? ఎవరూ తెలియని మనిషిగా ఆ ఇంటికి వాడు ఎందుకు చేరాడు అని చెప్పి అడుగుతూ ఉండగానే మాలిని మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఎందుకు చేరాడా? నా చెల్లెల కుటుంబాన్ని ఈ మాలిని బారి నుంచి కాపాడడానికే వాడు ఆ ఇంటికి చేరాడు. వీడు పసివాడిగా ఉన్నప్పుడే మాలినికి నాకు మధ్య చాలా పెద్ద గొడవలైతే జరిగినాయి. ఆ గొడవతో నేను వీడిని తీసుకొని ఈ మాలిని నీడ కూడా పడకుండా పెంచాలని దూరంగా తీసుకెళ్ళిపోయాను. మాలిని బిజినెస్ మీద, వ్యాపార సామ్రాజ్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ భర్త మీద, కొడుకు మీద పెట్టలేదు. ఆస్తి మీద, అలాగే తన అధికారాల మీద ఉన్న ఆశ కొడుకుని అలాగే భర్తని పట్టించుకోకుండా వదిలివేసింది. ఇంటి ఆడపడుచుని కన్నీళ్లు పెట్టించి తనని ఈ కుటుంబానికే శాశ్వతంగా దూరం చేసింది. ఇక వాళ్ళ కారణంగానే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయానని సృష్టించింది. కానీ నేను వెళ్ళిపోయింది మాలిని కారణంగానే. మాలినికున్న అధికార పిచ్చి, వ్యాపార సామ్రాజ్యం మీద ఉన్న పిచ్చి, అలాగే తను నా చెల్లెల కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే పగ, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు నాన్న. అందుకే తనతో పోరాడాను. ఇక మాలినితో, కానీ తను నా మాట వినడం లేదు. అందుకే మారడానికి కూడా సిద్ధంగా లేదు. కాబట్టి పసివాడైన నా కొడుకుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోయాను. వీళ్ళెవ్వరికీ కనిపించకుండా నేను నా బ్రతుకు, నేను నా బిడ్డని చూసుకుంటా బ్రతకాలని అనుకున్నాను. అందుకే నా కొడుకుని నేను పెంచుకున్నాను. తల్లి లేకపోయినా పర్వాలేదు, తండ్రి నీడలో ఎలాంటి స్వార్థం లేకుండా మంచితనంగా వాడు పెరగాలి అనుకున్నాను. నైతిక విలువలన్నీ నేర్పించినాను. అప్పటికీ నా తండ్రి కూడా నా చెల్లెల మీద ఇక లేనిపోని రకరకాలుగా ద్వేషాన్ని పెంచుకొని సుమిత్రను ద్వేషిస్తూ ఆ కుటుంబాన్ని అవమానిస్తూ ఉండడం చూశాను. అప్పట్లో నా తండ్రికున్న అహంకారం, ఇవన్నీ నాకు తండ్రిని దూరం చేశాయి. కానీ నా కొడుకే నా ప్రపంచంగా అయితే బ్రతికాను. వాడిని నా చెల్లెల్లో ఉన్న మంచితనాలన్నీ నింపి వాడిని నేను పెంచుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత నా భార్య శివనారాయణ గారి కుటుంబం మీదకి పగా ప్రతీకారాలకు పోయి యుద్ధానికి దిగబోతుందని నేను తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న తర్వాతే నా కొడుకుని మాలిని కన్నా ముందుగానే ఆ ఇంటికి పంపించాను. నా కొడుక్కి తెలుసు మాలిని తన కన్న తల్లి అని చెప్పగానే మాలిని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒక్కసారిగా సూరజ్ వైపు చూస్తూ ఉంటుంది. మాలిని తన మేనత్త కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో ఇవన్నీ కూడా నా కొడుక్కి తెలుసు. అన్నీ తెలిసే తను మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన మేనత్త వాళ్ళ కారణంగా బాధపడిన దానికి తన మేనత్తకి కాస్త రుణం తీర్చుకోవడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుని నా మాటని కాదనకుండా నా కొడుకు ఎక్కడికి వచ్చాడు. నీతి నిజాయితీని నమ్ముకుంటూ ఆ కుటుంబంలోకి చేరాడు. మేనత్త కుటుంబాన్ని కాపాడుకుంటూ ఈరోజు కన్న తల్లికి తాతకే ఎదురు నిలబడ్డాడు. ఎందుకంటే వాడికి నీతి నిజాయితీ తప్ప ఇంకొకటి నేను నేర్పించలేదు. బంధుత్వం ఇవన్నీ కూడా నీతి నిజాయితీల తర్వాతే అని, మంచితనం మానవత్వం ఉండాలని తన మేనత్త బాటలోనే నడిచాడు వాడు కూడా. అందుకే మేనత్తలాగా మంచిగా పెరిగి ఈరోజు ఆ కుటుంబానికే అండగా నిలబడ్డాడు అని చెప్పేసరికి మాలినికైతే ఎక్కడో గిల్టీగా ఫీల్ అయ్యి తల దించుకొని నిలబడుతుంది. ఈరోజు ఆ కుటుంబాన్ని గెలిపించడానికే పోరాడుతున్నాడు నా కొడుకు సూరజ్. తన మేనత్తకి తోడవ్వాలని సిద్ధపడ్డాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మధుకర్ అయితే మధుకర్ మాటలు విని తనను ఓడించింది తన కన్న కొడుకే అని తెలుసుకున్న మాలినికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అంటే నా కన్న కొడుకు చేత నన్ను ఓడిపిస్తారా? తన మేనత్త దగ్గరికి వాడిని పంపించి నేను 9 మాసాలు మోసి కంటే నా కొడుకుని నాకు ఒక శత్రువులా తయారు చేస్తారా
అని గట్టిగా అడుగుతుంది. అవును, నీకు శత్రువులాగానే తయారు చేశానే. ఎందుకంటే నీలో ఉన్న క్రూరత్వం నాకు నచ్చదు. నేను నా చెల్లెల్లో ఉన్న మంచితనాన్ని మాత్రమే నా కొడుక్కి నేర్పించి పెంచుకున్నాను. నా చెల్లెలు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ చెడు కోరుకోదు. నా కుటుంబాన్ని వదిలి దూరంగా పోయినా ఏ రోజు ఈ కుటుంబం మీద ఎలాంటి ఆపద తీసుకురాలేదు. కుటుంబానికి ఏదో హాని జరగాలని కోరుకోలేదు. తను బ్రతుకుతోంది ఈ కుటుంబానికి దూరంగా. కానీ మళ్ళీ నువ్వు నా చెల్లెల జీవితంలోకి ఎంటర్ అయి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇప్పుడు ఎలా ఊరుకుంటాను? నా కుడి భుజం నా కొడుకు ఉండగా నిన్నెలా నా చెల్లెలి బ్రతుకుని నాశనం చేయనిస్తానే మాలిని అని ఒకవైపు గట్టిగా అడుగుతూ ఉంటాడు మధుకర్. శివన్నారాయణ గారి కుటుంబాన్ని పునాదులతో సహా పెకలించాలని నువ్విక్కడికి వచ్చావు. నా చెల్లెల కుటుంబాన్ని, నా చెల్లెల మెట్టినింటిని కాపాడడానికి నీకన్నా ముందుగా నా కొడుకు ఇక్కడొచ్చి చేరాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర, శివన్నారాయణ అందరూ షాక్ అయిపోతారు. ఆ సూరజ్ వైపు అలా చూస్తూ ఉంటారు. ఏంటన్నయ్యా ఇదంతా? అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని సుమిత్ర మధుకర్ని అడుగుతూ ఉంటుంది. సూరజ్ నా మేనల్లుడని నేను ఎప్పుడూ గుర్తుపట్టలేకపోయానన్నయ్యా అని అంటుంది. ఎలా గుర్తుపడతావమ్మా? వాడిని పసివాడిగా ఉండగా ఎప్పుడో చూశారు. ఇప్పుడు వాడు ఇంత వాడయ్యాడు, ఎలా గుర్తుపట్టగలరు? కానీ తన మేనత్త ఏం చేస్తుందో, ఎలా ఉందో, తన మేనత్త పరిస్థితి ఏంటో ప్రతిదీ నాకు వాడు చెప్తూనే వచ్చాడమ్మా. వాడు ఎప్పటికప్పుడు నీ గురించి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. నిన్ను కళ్ళారా చూసుకోకపోయినా వాడి మాటల్లో నిన్ను వింటూ ఉంటే, నీ గురించి తెలుసుకుంటూ ఉంటే మనసు హాయిగా ఉండేది. ఇప్పుడు కూడా నేను ఈ నిజాన్ని బయట పెట్టాలని అనుకోకుండా ఉండేవాడిని, మీ ముందుకు రాకుండా ఉండేవాడిని. కానీ ఈ మాలినికి బుద్ధి చెప్పడం కోసమే, నా కొడుకుని దీనికి పరిచయం చేయడం కోసమే ఇప్పుడు నేను రావలసి వచ్చింది. మా కుటుంబం కారణంగా నువ్వెన్నో బాధలని ఎదుర్కొన్నావు. నన్ను క్షమించమ్మా సుమిత్ర అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక మధుకర్. అయితే అలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అలా మాలినికి, అలా దక్షిణామూర్తికి కూడా షాక్ అయితే ఎదురవుతూ ఉంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా వీడియోని ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులకు, మా బ్యూటీస్ అందరికీ ఒక విన్నపం ఏమిటంటే, మీ బ్యూటీని మరింతగా పెంచే లేటెస్ట్ కలెక్షన్స్ పల్మనాస్ వారి యాంటీ టర్నిష్ జ్యువెలరీని అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చినాము. లింక్ అయితే కింద ఇవ్వబడింది. మా లింక్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే 10% అయితే డిస్కౌంట్ మీకు లభిస్తుంది. మరి ఖచ్చితంగా కొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.